రీసెంట్ గా మనం ఇది గవర్నమెంట్ ఇది ఇది చూడండి, ఇది ఏంటి వాడు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు అంటున్నారు. మీరు ఎక్కడ ఉంటారు? మీరు సార్ మీరు అక్కడ ఉండండి, ఆఫీస్ లో రిజిస్టర్ ఆఫీస్ లో నేను వచ్చి చూస్తాను ఏంటి సంగతి. ఓకే, నెక్స్ట్. ఇది అయిపోయిందా? రైట్. ఇంకా ఉన్నారా పిటిషనర్స్? ఏ మండలం ఇది? పట్టణమా గ్రామీణమా? పట్టణమా గ్రామీణ ప్రాంతమా? ఎందువల్ల రాలేదు? ఏం పెన్షన్? మీ దగ్గర పెట్టుకోండి, మీకు ఫోన్ వస్తుంది, అది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకు ఆపారు? ఎక్కడ సబ్సిడీ వస్తుంది? అలాగే చూస్తామండి. చాలా మంది ఉన్నారు. ఈయనతో మాట్లాడు, సార్ తో మాట్లాడండి. మీరు నేను మాట్లాడుతాను. మళ్ళీ అక్కడి నుంచే కొలుస్తా ఉంటారు. నా దగ్గర ఆధారాలు 9 సెంట్లు చిన్న చిన్న ఎందువల్ల ఉంది? తెలియదండి. అది భూమి కూడా మరి మురికాల వంచు కాదు, పండకాల వంచు కాదండి, మైన్ భూములు అండి. అది ఎందుకు వచ్చిందో మాకు తెలియదండి. లింక్ డాక్యుమెంట్ లో ఉన్నాయండి, 56 నుంచి ఉన్నాయండి. అంటే చిన్న చిన్న రైతులు అండి, 2 ఎకరాలు ఎకరాలు అండి. బాక్స్ పెడతా ఉన్నాను కదా, ఓకే చూద్దాం. ఓకే, ఏం కావాలి? ఊరు ఏమైనా ఉందా మీకు? ఊర్లో ఏమైనా భూమి ఉందా? ఇది ఈమెకి ఇది ఇప్పుడు మీరు విజిట్ చేయండి. నేను బయలుదేరిన తర్వాత మీరు విజిట్ చేస్తే భూమి లేదంటున్నారు, ఇంటి స్థలం లేదు. మనకేమైనా జియో 30 కదా హౌస్ సైడ్, దాని ప్రకారం వీళ్ళకి ఏమైనా అర్హత ఉందో చెక్ చేయండి. తహసీల్దార్ గారు వస్తారు. ఓకే, మీ నంబర్ ఏమిటి? రాసుకో, ఈ నంబర్ రాసుకో. నగరం తహసీల్దార్ ఫోటో తీసుకొని నాకు రిటర్న్ చేయండి. ఈయన పొలానికి ఈ రోజు మీరు వెళ్ళి అదేంటి సమస్య చూసి పరిష్కారం చేయండి. మీరు కాదు, పీడీటీఆర్డీ అతను నా రిజిస్టర్ అవ్వడం లేదు అంటే ప్రజా సమస్య పరిష్కారం చేయమని మన దగ్గర వచ్చినప్పుడు, సో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మీరందరూ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ ని పిక్ చేసుకుంటాం. ఆడియో గారికి ఒకటి ఇచ్చాను, ఎస్డిసికి ఒకటి ఇచ్చాను, తహసీల్దార్ రేపల్లికి ఒకటి ఇచ్చాను. ఇప్పుడు అసైన్ చేసి ఉంటారు. నేను వచ్చే ముందు
ఆ ఆఫీస్ ఇప్పుడే వాళ్ళ లొకేషన్ కి మీరు వెళ్ళాలి. ఇంకా కొంతమంది అధికారులకి మీకు రాలేదు, లెటర్స్ డిఎల్డిఓ రేపల్లె మీకు రాలేదు, మీకు టీజీఆర్ ఆన్లైన్ అసైన్ అయినవి రేపల్లి నియోజకవర్గంలో, రేపల్లి పట్టణం, రేపల్లి మండలం, తర్వాత నిజాంపట్నం నగరం, చరణపట్నం ఉంటాయి కదా. సో ఈ 4 మండలం ఒక మున్సిపాలిటీలో ప్రతి ఒక్క జిల్లాధికారి మీకు సంబంధించిన ఒక పిటిషన్ చేసి ఈ రోజు అక్కడ ఇన్స్పెక్ట్ చేసి దాన్ని మీరు తగు చర్యలు తీసుకోవాలి. అక్కడే మీరు రిజాల్వ్ చేస్తారు, లేకపోతే ఒక కంప్లీట్ యాక్షన్ మీరు తీసుకుంటారు. సో దిస్ ఇస్ ద ఎక్స్పెక్టేషన్. సో ఇట్లా నెక్స్ట్ 7 days అంటే నెక్స్ట్ ఫ్రైడే దాకా ఇక్కడ మనం వచ్చేదాకా యూ హ్యావ్ టు గివ్ మీ ఎవ్రీ డే, యూ హ్యావ్ టు పోస్ట్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. ఎండిఓ గారు ఇంకేమన్నా ఉండారేమో చూడండి, క్లోజ్ చేస్తుంది. ఉన్నత ఉద్యోగ అధికార యోగ్యత ఫలసిద్ధి ద్వారా మమ రాష్ట్ర పరిపాలన దిగ్విజయ అనుకూలత ఫలసిద్ధ్యర్థం యజమానస్య కుటుంబానాం సకల విధ ఆయురారోగ్య ఆయుష్యాభివృద్ధిరస్తు సిద్ధి ద్వారా రాష్ట్ర పరిపాలన సుభిక్షితాబల సిద్ధిరస్తు. అధిదేవతా ప్రకృతి దేవతా సహిత ఈ మధ్యలో ఈ బౌండరీ ప్లాంటేషన్ చేతి మొక్కలు పీడీ డ్రామా చేస్తారు. మొక్కలు నాటారు. ఇవేంటి వాడుతున్నారా? వాడుతున్నారు. నేను ఇవ్వాలంటే డైరెక్ట్ ప్రభుత్వ డిపార్ట్మెంట్ మీకు సీనా ఎస్సీ
మొత్తం క్లియర్ చేస్తారు. ఏమి ఉండకూడదు ఇక్కడ. బాబు రాజేష్ ఈ ప్లాస్టిక్ పేపర్ అన్నీ క్లియర్ అవ్వాలి. అవన్నీ మీకు పనికిరాడు. స్క్రాప్ డిస్పోజ్ చేస్తారు. ఓకేనా, డిస్పోజ్ చేస్తారు. ఇది చెట్టు చిన్న కొమ్మలు కొట్టేసి పైన ఉంటే ఒక 6 అడుగులు దాకా ఏం కాదు, కింద కొట్టేస్తారు. ఇంకా ఇదంతా ఇది అన్నీ బయటికి వెళ్ళిపోవాలి. మొత్తం క్లియర్ చేస్తారు. ఇది మీ ఆఫీసా? క్వాలిటీ కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తారు? ఈ కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది కావాలంటే పెంచుకున్నాను. ఆ తీగలు ఈ బిల్డింగ్కి కొద్దిగా తీగలు ఏమైనా ఉన్నాయి, అవన్నీ క్లియర్ అవ్వాలి. ఇవన్నీ క్లియర్ అవ్వాలి. పైకి నుంచి సింక్ అయింది సార్, అందువల్ల ఈ ప్రెజర్ పడతాం కదా ఇది ఇబ్బంది ఏం అవుతుంది చేస్తాం సార్. ఇది ఇప్పటిదాకా సపోర్ట్ ప్రెజర్ పడుతుంది. ఇదంతా రిమూవ్ చేసేసి కొంచెం లైట్ పెట్టుకొని ఓపెన్ పెట్టుకున్నా ఓకే, లేదా కాలమ్స్ పెట్టుకొని మళ్ళీ అడిషనల్ కాలమ్స్ అంటే ఇక్కడైనా ఇంకో కాలం చేస్తారా? ఉన్న కాలంలో స్ట్రెంత్ చేస్తాము. దాని చుట్టూ మళ్ళీ స్టీల్ పెట్టేసి స్ట్రెంత్. ఓకే, ఇది ఒక రూమా? పైన వాటర్ ప్రూఫింగ్ ఉందా? దూరంగా నాడని చెప్తారు హైదరాబాద్ నాడంటే ఎట్లా చేస్తారు? బాగా చాలా మీ అమ్మ నాన్న ఏం చేశారు? మీ భర్త ఎక్కడ కూడా ఆయన పిల్లలు ఏం చేస్తున్నారు? హైదరాబాద్ షాపింగ్ ఏం చేస్తున్నారు? అలా ఇక్కడే తింటారు, మళ్ళా ఇక్కడికి బోన్ కొట్టరా? ఇంతవరకు వస్తూ ఉంటాను. నెక్స్ట్ ఎట్లా? నెక్స్ట్ రావున్న వాళ్ళకి కావాలి. రాకుండా వాళ్ళకి ఏం చేయాలంటే
చెయ్యండి అక్కడ. ఊరు చాలా కమ్. వచ్చిన తర్వాత బాగా పొరుగు అన్నది అర్థంగా ఓకే, ఆ పిటిషన్ వచ్చింది కదా, ఏంటది? రికార్డు ఉంది సార్ ఓల్డ్ డాక్యుమెంట్స్ అడిగే అది చెప్పండి, ఏంటది ఆయన అడుగుతున్న పిటిషన్? దాస్తారు గారు చదవండి. చదువు. ఇది హోస్టల్ రెగ్యులర్ ఖాతా చేయొచ్చు. అప్లికేషన్ పెట్టి ఏ గ్రామం ఇది? వెంకటపాలెం రీసర్వే అయిందా? అవును సార్. ఈయన ఎక్కడున్నారు? పెట్టారండి డిఆర్ఓ గారు ఈ నెంబర్కి ఫోన్ చేసి నాకు నెంబర్ కూడా ఇచ్చారు. సోమవారం వచ్చి కలవమన్నాం. ఎక్కడ? ఆఫీస్ నెంబర్ ఇక రేపల్లి తాత్సరం. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నారు? మిమ్మల్ని ఏం చేయమన్నారు ఇప్పుడు మన రాష్ట్ర ఆఫీస్? తహసీల్దార్ ఈయన అప్పుడు మాట్లాడినప్పుడు వచ్చి కలవమన్నారు. సోమవారం మీకు ఎందుకు కలవాలి? సమస్య పరిష్కారానికి వచ్చి కలవమన్నారు. సోమవారం చేయాల్సింది ఏంటి ఇప్పుడు? నోషనల్ కార్డు నుంచి రెగ్యులర్ కార్డు నుంచి సచివాలయానికి వెళ్ళి అప్లై చేయాలి. చెప్పాడా దీన్ని? ఏమండి, మీరు నోషనల్ ఖాతా ఉంది, ఉంది. మా టెక్నికల్ టీం చేస్తుందని చెప్పి కొద్దిగా వినండి కరెక్ట్ గా. ఇది నోషనల్ ఖాతా 1,00,000 నంబర్ నుంచి రెగ్యులర్ ఖాతా 230, 420, అట్లా వస్తుంది. అదొక సేవ. దానికి మీరు అప్లై చేయాలి సచివాలయం. అప్లికేషన్ పెట్టింటే అప్పుడు వస్తుంది ఇక్కడ సచివాలయం. సో ఈ సొల్యూషన్ సో ఇది రిజాల్వ్ అయిన తర్వాత అదొక సమస్య ఉంది ఆన్లైన్ లో. తర్వాత మీకు ఫోన్ చేస్తారు. మీరు వచ్చి మీరు ఇక్కడ రాష్ట్ర ఆఫీస్ కి రావక్కర్లేదు. మీరు ఏ సచివాలయం ఇక్కడ ఏ సచివాలయం ఉంది? రాజు కాలేజ్ గ్రామం గంగరపాలెం రాజకాలం. ఓకే, మీ సచివాలయంలోనే మీరు అప్లై చేయొచ్చు. అర్థమైందా? రిజర్వ్ ఖాతా అవ్వాలి. రెగ్యులర్ ఖాతా అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది. అర్థమైందా మీకు? డౌట్ ఉందా? ఏం అర్థమైంది సార్ చెప్పండి. నోషనల్ ఖాతా రెగ్యులర్ ఖాతా. నోషనల్ ఖాతా ఎందుకు ఉంది అండి? సార్ ఎఫర్ట్స్ లో 2000 పెట్టేశారు సార్. నోషనల్ ఖాతా అమలు చేయాలి. ఏంటి మీ పేరేంటి? గడ్డపాటి బాలాజీ. సునీత ఎవరు?
అదే అర్థమైంది. సో ఇప్పుడు నోషనల్ ఖాతా అనేది మనకు తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఈ కాపీ మీరు పెట్టుకోండి. ఉన్నాయండి కాదు తీసాను. ఇది ఉందా? అవునండి చూస్తాను. ఇప్పుడు మీరు నేను ఫోన్ నెంబర్ రాసుకో నెంబర్ ప్రభుత్వ ఆదేశాలు అన్నమాట. ఇందులో ఇంగ్లీష్ చదవడం వచ్చా? ఓకే. ఇది ఏమంటుందంటే నోషనల్ ఖాతా ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది ఉంది. అవి చేయదు, రెగ్యులర్ ఖాతా అయినప్పుడే చేయాలి, కాబట్టి మీకు జరగలేదు. అర్థమైందా? ఇప్పుడు మీరు అప్లై చేసి ఎప్పుడు రెగ్యులర్ ఖాతా చేస్తారు అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆధార్ నంబర్ తీసుకున్నారు, సబ్ రిజిస్టర్ ఈ నంబర్ ఇవ్వండి. చెప్పండి మీ నంబర్. చేసినప్పుడు మీరు మాట్లాడి ఇది గైడ్ చేసి అంటే ఎవరికి ఇస్తా అమ్ముతున్నారా భూమిని అమ్మేసామండి జనవరి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి బయట మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీకు తెలుస్తాం. ఓకే, ఇంకేమైనా అడగాలనుకున్నారా? ఇదంతా మీదేనా? గుడి చిన్న గుడి ఇవి కూడా మ్యాపింగ్ చేసావా? చూసాను. చెప్పండి. డిజిటైజేషన్ అవ్వాలా, అయిపోయిందా? 2002కి మేము ఇక్కడికి వచ్చాం సార్. కానీ ఓటు గుంటూరు జిల్లా కాకుమాన మండలంలో వేసాము ఓటు. వేటూరు అని 89లో అక్కడ వేసాము. తర్వాత 2004లో ఇక్కడ ఓటర్ లిస్ట్ ఉండపాడు వెంకటేశ్వర. ఎండు మిరప అంటారు తెలుగు. ఓకే. ఇది ఏంటి ప్రైవేట్ డీలరా? ప్రైవేట్ డీలర్ కూడా కాదు సార్, ఇక్కడ హోల్సేల్ బయర్స్ ఉంటారు కొనుక్కునే వాళ్ళకి కమిషన్ ఏజెంట్ గా కొంత ఉంటాను. చీరలకు ఎందుకు వచ్చారు రేటూర్ నుంచి? అది మా బావగారు అదే బిజినెస్ చేస్తా ఉండేది సార్. ఆయన కింద గుమ్మస్తాగా నేను తల్లి ఉంది అప్పుడే మొత్తం పేరు రాయాలి కదా. కొండపాటు సామ్రాజ్యం, ఇక్కడ ఉంది సామ్రాజ్యం అంటారు కదా. మీకు మీకు అసిస్టెంట్ గా ఎవరిని ఇచ్చాము? ఎవరైనా ఏం చేస్తున్నారు మీరు? అప్లోడ్ చేసావా? ఏం చేసాం ఇప్పుడు? సార్ ఎంక్వైరీ చేయడానికి వచ్చారు సార్. నేను కాకుండా ఇంకెవరున్నారు? మా మిస్సెస్ మా ఓకే, అందరిది అయిందా? మీ రోజుకి 75 చేయలేకపోవడానికి కారణం ఏంటి? కనెక్షన్ కాదు, రోజుకి 75 చేయాలి. డిజిటైజేషన్ ఇప్పుడు చేశారు కదా, ఎంత సమయం పడింది? మరి ఎందుకు చేయలేకపోతున్నారు 75? అప్లికేషన్స్ రావడం కాదమ్మా, మీ పరిధిలో ఇంతమంది ఓటర్స్ ఉన్నారు, అది ఎట్లా ఇంకా వస్తుంది?